హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు డిసెంబర్ 31. ఓకే. సో చాలామంది ఏంటంటే ఈ 1 ఇయర్ ఎట్టయిందో తెలీదు. ఓకే. కానీ రేపటి నుంచి మాత్రం చాలామంది వాళ్ళ లైఫ్ మారిపోద్ది కంప్లీట్‌గా. అండ్ డెఫినెట్‌గా నా హెల్త్ గోల్స్ నేను అచీవ్ చేసేకి రేపటి నుంచి నేను వర్క్ చేస్తాను అనేసి చాలామంది డిసిషన్స్ తీసుకుంటారు. చాలా జిమ్స్ ఫిల్ అయిపోతాయి రేపటి ఇంకా. ఓకే. ఈరోజు నైట్ పరిస్థితి మీకు తెలుసు చాలామంది ఏం చేస్తారనేసి. ఓకే. ఓకే. ఫైన్. ఎంజాయ్ చేయొచ్చు. కొత్త సంవత్సరానికి మనం ఈ ఇయర్ ఫుల్ హార్డ్ వర్క్ చేసినందుకు ఓకే. 1 డే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దెన్ న్యూ ఇయర్‌కి ఎంటర్ అవ్వచ్చు. దట్స్ ఫైన్. ఓకే. కానీ నన్నడిగితే యాక్చువల్లీ న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ చేయాలంటే, మీరు యాక్చువల్లీ మీలాగానే ఉండాలి. మీ హ్యాబిట్స్‌ని కొత్తగా మార్చుకోవాలంతే. కొన్ని న్యూ హ్యాబిట్స్ మీరు చేంజ్ చేసుకుంటే లైఫ్ కూడా న్యూగా ఉంటది. న్యూ ఇయర్ కూడా బాగుంటది యాక్చువల్లీ. ఓకే. సో, ఇప్పుడు చాలామంది చూసుకోండి, హైయెస్ట్ ఈ వరల్డ్‌లో మొత్తం చాలామంది ఫోకస్ చేసేది వెయిట్ లాస్ చేసుకోవాలనేసి. ఓకే. మీరు నన్నడిగితే పెంచ్ నేనేం జేయాలి? నేను కన్‌ఫ్యూజన్‌లో ఉండా. మనకి 4 ఏరియాస్ ఉంటాయి లైఫ్‌లో. ఈ 4 ఏరియాస్‌లో సక్సెస్ అవ్వాల్సిందే మనం. ఫస్ట్ థింగ్ హెల్త్. మనం ఫిట్‌గా ఉండాలి. ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలి. సెకండ్ వచ్చేసి మన కెరియర్. మన జాబో, బిజినెసో లేకపోతే ఏదైనా. అది కూడా ఎప్పుడూ సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి. ఓకే. థర్డ్ వచ్చేసి డబ్బులు. ఓకే. మనం మనీ కూడా సంపాదియాలి. ఎందుకంటే మనీ సంపాదించకపోతే లైఫ్ చిత్రాన్నమే. ఓకే. మనీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ వచ్చేసి రిలేషన్‌షిప్స్. రిలేషన్‌షిప్ విత్ వైఫ్, విత్ ఫ్రెండ్స్, విత్ రిలేటివ్స్, విత్ సొసైటీ అందరితో. సో, ఈ 4 అనేది బ్యాలెన్స్డ్‌గా ఎళ్ళాలి. రైట్. సో, నాకు యాక్చువల్లీ చూసుకుంటే హెల్తు, రిలేషన్‌షిప్పు, కెరియర్ ఇది అంత కన్సర్న్ లేదు నాకు. ఇప్పుడు ఈ ఇయర్ నాకు మెయిన్ కన్సర్న్ వచ్చేసి ఫైనాన్స్. దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. అంటే నా గోల్స్ ఏంటో అయి అచీవ్ చేసుకోవాలి. ఓకే. రైట్. సో, మీకు నేనిచ్చే సజెషన్ ఏందంటే, సీ జాస్తి టెన్షన్ వద్దు. ఓకే. ఈరోజు ఆరాంగా ఎంజాయ్ చేయండి. ఓకే. ఇయర్ ఎండ్ పార్టీ మీరేం ఎంజాయ్ చేస్తారో చేసుకోండి. ఓకే. రేపు కూడా ఆరాంగా ఉండండి. టెంపుల్‌కో లేకపోతే మీరు దేనికెళ్తారో ఎళ్ళేసి ఆరాంగా ఉండండి. ఒక 1 వీక్ రిలాక్స్‌గా ఉండండి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. అర్జెంట్‌గా ఏమీ చేయవల్లే మనం. ఓకే. ఆరాంగా ఉండండి మీరు. రైట్. ఒక 1 వీక్, 2 వీక్స్ అయినాక మీకు తెలుసద్ది యాక్చువల్లీ. మీ మీ హార్ట్‌కి, మీ మైండ్‌కి తెలుసద్ది. అరే! నేను ఏం చేంజ్ చేసుకోవాలి నా లైఫ్‌లో అనేసి. అప్పుడు మీకు నిజంగా అది అనిపిస్తే గోలు, అప్పుడు స్టార్ట్ చేయండి. వెదర్ హెల్తో, ఫైనాన్సో, లేకపోతే రిలేషన్‌షిప్పో, లేకపోతే జాబో ఏదైనా. హరీగా మనం డిసిషన్ తీసుకోవచ్చండి. ఇది చేసేస్తా, అది చేసేస్తా, ఇది చేసేస్తా అనేసి. కానీ సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే లెట్స్ సే ఇప్పుడు నా వెయిట్ లాస్ నేను 17+ కేజీస్ నేను వెయిట్ లాస్ చేసుకున్నానంటే హెల్తీ వెయిట్ లాసు. ఇట్ టుక్ మీ 8 మంత్స్. ఓకే. అది 1 ఇయర్ అయినా పర్వాలేదు, 2 ఇయర్స్ అయినా పర్వాలేదండి. నాకు మెయిన్ ఏం తెలుసా? నా కన్సర్ను నా డే టు డే హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి? అది చూసుకోవాలంతే నేను. మార్నింగ్ నేను ఎన్ని గంటలకు లేస్తాను? లేసినాక నేనేం చేస్తాను? 3 పూటలు నేనేం తింటాను? ఓకే. నైట్ నేను ఎన్ని గంటలకు పడుకుంటాను? నా ఫ్యామిలీతో నేను ఎలా ఉంటాను? రైట్. అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మన డే టు డే స్మాల్ హ్యాబిట్స్, స్మాల్ యాక్షన్స్ అదే మనకు రిజల్ట్స్ ఇచ్చేది. ఒకరోజు డిసిషన్‌తో ఏమవ్వదు యాక్చువల్లీ. మీరు చూసుకోండి కావాల్సుంటే. నేను చాలా పెద్ద ఏదన్నా ఉన్నా పోస్ట్‌పోన్ చేసేవాడిని చాలా. ఒక డేట్ అనుకునేవాడిని. నా బర్త్‌డే డిసెంబర్ 12 ఆ రోజు డిసైడ్ చేస్తాను నేను. వర్క్ అయిందా? సూపర్. లేదా నెక్స్ట్ డే మళ్ళా ఏదన్నా సంక్రాంతి. అది అవ్వలేదా? ఓకే. జూన్ హాఫ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు హాఫ్ ఇయర్ లీవింగ్ దాంట్లో చేద్దాం ఏమన్నా. లేదా దసరా లేదా నా మ్యారేజ్ యానివర్సరీ అక్టోబర్‌లో ఉంది. అప్పుడు చేద్దాం. అలాగా నేను డేట్స్‌ని నమ్ముకొని బతికేవాడిని యాక్చువల్లీ. ఐ వాస్ థింకింగ్ ఏదో ఒక డేట్‌లో మనం డిసైడ్ చేస్తే అయిపోద్ది అనేసి. లేదు యాక్చువల్లీ డేట్‌కి, గీట్‌కి ఏం సంబంధం లేదు. ప్రతిరోజు మనకి కొత్త రోజు. ప్రతిరోజు ఆపర్చునిటీనే. మనం ఏ రోజు డిసైడ్ చేసినా కూడా మనం మన గోల్స్ అచీవ్ చేసుకోవచ్చు. ఇట్ రిక్వైర్స్ ఓన్లీ డిసిషన్, డైలీ యాక్షన్ అంతే. ఓకే. సో, ఆరాంగా ఉండండి. అడ్వాన్స్‌గా మీకు విషింగ్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్ 2026 మీకు చాలా బాగుండాలని. ఓకే. అండ్ నాకు ఎవరు సపోర్ట్ చేసిండ్రో నా ఫ్రెండ్సు, ఫ్యామిలీ రిలేటివ్సు అందరికీ థ్యాంక్ యూ. ఓకే. లైఫ్ సూపర్. ఓకే. సీ యూ ఫ్రెండ్స్. బై.